సమంత రియల్ లైఫ్ లో ఉన్నన్ని ట్విస్ట్లు సినిమాల్లో కూడా ఉండవు. డేటింగ్, ప్రేమ, పెళ్లి, డివోర్స్, మళ్ళీ రిలేషన్, ఇలా అడుగడుగునా మలుపులే. చైతుతో డివోర్స్ తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలోకి డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తున్నారు. ఈ కొత్త రిలేషన్ నెట్టింట రచ్చ చేస్తున్నా ఈ ఇద్దరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇందులో కూడా ట్విస్ట్ ఉందా? సమంత ఎక్కడుంటే రాజ్ అక్కడే ఉంటాడు. అంతలా ఈ ఇద్దరి మనసులు కలిసిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ముంబైలో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఈ ఇద్దరు మరొకసారి మీడియా కంటపడ్డారు. రెస్టారెంట్ కి డిన్నర్ కు వెళ్ళొస్తూ ఉండగా కెమెరాకు దొరికిపోయారన్న భయం కూడా లేదు. ఎవరేమనుకుంటే మాకేంటి అన్న ధీమాతో హాలిడే ట్రిప్స్ వేసేస్తున్నారు. రెస్టారెంట్స్ కు వెళ్తున్నారు. రాజ్ టీకే దర్శకత్వంలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాతే శామ్ చైతూకు దూరమైందన్న ప్రచారం జరిగింది. చివరికి అదే నిజం చేసేలా శామ్, రాజ్ చెట్టాపట్టలేసుకుని తిరుగుతున్నారు. సమంతకు ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. సమంత చాలా కాలంగా ముంబైలోనే రాజ్ తో కలిసుంటోంది. శుభంతో సమంత నిర్మాతగా మారిన కో ప్రొడ్యూసర్ గా రాజ్ వ్యవహరించి అంతా తానే చూసుకున్నాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోనే సమంత షేర్ చేయడంతో లవ్ అఫైర్ హాట్ టాపిక్ గా మారింది. కొత్త లవర్ రాజ్ ని సమంత విడిచి ఉండలేకపోతోంది. శామ్, రాజ్ ఆ మధ్య దుబాయ్ వెళ్లి చిల్లయ్యారు. సమంత, రాజ్ లివింగ్ రిలేషన్ లో ఉన్నారన్న వార్త చక్కర్లు కొడుతున్నా ఇద్దరిలో ఒక్కరూ దీన్ని ఖండించలేదు. ఇదేదో గాలి వార్త కాదు, సంథింగ్ ఉందన్న నమ్మకాన్ని కలిగించారు. జీవితంలో ఎన్నో ట్విస్టులు చూసిన శామ్, రాజ్ తో రిలేషన్ ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి మరి. ప్రేమ, బ్రేకప్, పెళ్లి, విడాకులు, అనారోగ్య సమస్యలు, మళ్లీ రిలేషన్షిప్, ఇవేవి చాలవన్నట్టు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అన్ని తట్టుకుని నిలబడిన శామ్ చేతిలో సినిమాలు లేకపోయినా యాడ్స్, ప్రమోషన్స్ తో భారీగా సంపాదిస్తోంది. ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫేడ్ అవుట్ అయిందన్న ఆలోచన రాకుండా ఇమేజ్ ని కాపాడుకుంటోంది శామ్.